హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద బేభత్సం సృష్టించిన కారు కేసులో నిందితుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుగా సోహైల్గా గుర్తించారు పోలీసులు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టి కారు ఆగిన వెంటనే అక్కడి నుంచి సోహైల్ పరారైనట్లు వెస్ట్ జోన్ డీజీపీ విజయ్ కుమార్ చెప్తున్నారు. ఘటన సమయంలో కారులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్తో పాటు ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సోహైల్ పరారీలో ఉండగా మిగతా వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కారు ప్రమాదానికి కారణం తానని సోహైల్ ఇంట్లో డ్రైవర్గా పనిచేసే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన సమయంలో కారును తానే డ్రైవ్ చేసినట్లు చెప్పాడని తెలిపారు. పోలీసు విచారణలో అసలు కారు నడిపింది సోహైల్ అని తేల్చారు. పోలీసులను తప్పుతో పట్టించేలా సోహైల్ ఇంట్లో పనిచేసే డ్రైవర్ ప్రయత్నించాడని తెలిపారు. గతంలో జూబ్లీ హిల్స్లో కూడా ఇదే తరహా కేసు నమోదైందని, ఆ ప్రమాదంలో కూడా వీళ్లే ఉన్నట్లు అనుమానం ఉందని, దానిపైన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న సోహైల్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. యాక్సిడెంట్ అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. కేసుకి సంబంధించి వెస్ట్ జోన్ డీసీపీ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఇన్సిడెంట్ అసలు ఎప్పుడు జరిగింది? ఇది మొన్న పొద్దున దాదాపు 3 గంటల ప్రాంతంలో ఈ పంజాగుట్ట ఫ్లైఓవర్ బిగినింగ్ చోట జరిగింది. అంటే ఈ కేసుకి సంబంధించి ఎవరెవరు ఉన్నారు? మాజీ ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని మొదట వార్తలు వినిపించినప్పుడే తర్వాత అవాస్తవం అంటున్నారు, మళ్ళీ వాస్తవం అంటే అసలు ఏంటి? ఈ కేసును పక్కదావ పట్టించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఈ బయట వాస్తవాలు అవాస్తవాలు ఆ వార్తలు అది మనకు సంబంధం లేదు. మొదటి యాక్సిడెంట్ అయిన మొదటి గంటల నుంచే మనకు ఎవరైతే ఈ యాక్సిడెంట్ చేశారో వాళ్ళ గురించి సమాచారం వస్తూ ఉంది. తర్వాత అదే రోజు మనకు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఈ నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ గారి కొడుకే యాక్సిడెంట్ చేశాడు అనడానికి సరైన సాక్ష్యాలు దొరికినాయి. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. సార్, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమన్నా చేసినట్లు ఏమన్నా ఉందా? అసలు ఏంటి? ఇప్పుడు ఎవరైతే ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత తప్పుడు సమాచారం ఇచ్చి నేనే డ్రైవింగ్ చేశానని వాళ్ళ ప్రొవొకేషన్ వల్ల, వాళ్ళ ఆఫరింగ్స్ వల్ల వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్ ఒక అతను వచ్చాడు. అతని పైన ఇప్పుడు చట్టపరంగా యాక్షన్ తీసుకుంటున్నాము. తర్వాత అతన్ని ప్రోత్సహించిన వాళ్ళు, పోలీస్కి తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళు, అతను పారిపోవడానికి సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరి పైన కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. గతంలో కూడా జూబ్లీ హిల్స్లో యాక్సిడెంట్ చేసినటువంటి కేసు కూడా ఉంది. రిమైనింగ్ ఆ కేసుని మళ్ళీ దర్యాప్తు చేస్తారా? లేదు అని అంటే కేవలం ఈ కేసు మీదే దర్యాప్తు ముమ్మరం? ఆ కేసులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లో, తర్వాత ఏదైనా దాచిపెట్టారు సమాచారం ఇవ్వకుండా పోలీస్కి, ఇట్లాంటి ఏదైనా అంశాలు మన దృష్టికి వస్తే ఖచ్చితంగా దాన్ని కూడా రివ్యూ చేసి యాక్షన్ తీసుకుంటాం. అంటే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఈ కేసును పక్కదో పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఏమంటారు సార్ మీరు? అవన్నీ తప్పుడు వార్తలు అని చెప్తాను. చూస్తున్నాం కదా, ఏదైతే ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం సృష్టించిందో దానికి సంబంధించి అయితే మాత్రము ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఎంత పెద్దటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాము. ఎందుకనంటే ఇప్పటికే గతంలో జూబ్లీ హిల్స్లో కూడా కారు యాక్సిడెంట్ చేసినటువంటి కేసు కూడా ఉంది. ఆ కేసుకి సంబంధించి ఈ కేసులోనూ పూర్తిగా ముమ్మరం చేస్తాము దర్యాప్తుని అని చెప్పేసి వెస్ట్ జోన్ డీసీపీ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, ప్రజాభవన్.